ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. గోవిందప్రకాశ్రావు గారు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డి గారి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే మొన్నటిదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి బ్రదర్స్ ని, వీళ్ళని తిడుతూ ఉండేవాడు. ఇప్పుడు మొత్తం రెడ్లను తిడుతున్నాడు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడు, బీసీలే సీఎం అని చెబుతున్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న ఇట్లా రివోల్ట్ కారణం ఏంటి సార్? ఇప్పుడు ఆయన తుపాకీ రాహుల్ గాంధీ మీద పెడుతున్నాడు, కావాలని డిక్లరేషన్ అంటున్నాడు. ఆయన ఎన్నికైంది పట్టభద్రుల్లో మీరు ఎక్కువ మే 23 అంతే కదా, 2023 మే డిసెంబర్ ఎలక్షన్ 7th నాడు ఏదైతుందో ఈ ఔటర్ రింగ్ రోడ్ సరూర్ నగర్ స్టేడియం పక్కన అక్కడ మీటింగ్ అయింది ప్రియాంక గారు. దాంట్లో యువ గర్జన అనేది పెట్టారు. నిరుద్యోగ వృత్తిని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు పట్టభద్రుల నియోజకవర్గం కదా, ఇప్పటి వరకు కౌన్సిల్ లో ఏ ఒక్క అనుబంధ ప్రశ్న గానీ బడ్జెట్ ప్రసంగం మీద జనరల్ ఇష్యూ మాట్లాడచ్చు. నేను పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. నాకు జనరల్ డిస్కషన్ నా నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ గారి మీటింగ్ లో హామీ ఇచ్చారు జాతీయ నేత. మే 7th నాడు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారని అడగచ్చు కదా, మాట్లాడచ్చు కదా. ఒక్కటి మాట్లాడతాడు. కామన్ డిక్లరేషన్ అంటున్నావు. కామన్ డిక్లరేషన్ ఏం చేసింది? జనగారు 42 లోకల్ బాడీ. నీకు లోకల్ బాడీ కదా, చట్టసభలో కావాలా? లోకల్ బాడీ కాదు కదా, నీకు మంత్రివర్గంలో జరగాలి కదా. ఇప్పుడు నీకు వచ్చే కార్పొరేషన్లు జరగాలి కదా. దాని గురించి రైట్ నువ్వు నేను ఆయన చెప్పింది ఆయన ఇమేజ్ ను పెడుతున్నా అంటున్నావు. నీకు ఆయన చెప్పిండు రేవంత్ రెడ్డి లాస్ట్ గా రెడ్డి నెక్స్ట్ బీసీ చేస్తానని చెప్పాను మీరు పబ్లిక్ లో. నువ్వు ఏసీ జనరల్ సెక్రటరీవా, పిసిసి ప్రెసిడెంట్వా, పార్లమెంట్ బోర్డు మెంబరా, లేకపోతే చర్చించినవా? రాహుల్ గాంధీ దగ్గర పోయి ఇట్లా నేను చెప్తున్నా పబ్లిక్ ప్రచారం చేస్తారు మనకు బెనిఫిట్ అయితే కాంగ్రెస్ కానీ మాట్లాడవా? ఏమన్నా కనీసం ఓపెన్ లెటర్ రాస్తావా? ఎప్పుడైనా అపాయింట్మెంట్ అడిగావా? తో ఏది నువ్వు ఎవరి ఒక కార్పొరేషన్ లో షేర్ కావాలని కానీ, మంత్రివర్గంలో కావాలి కానీ, విప్పులో కావాలి కానీ, ఇటువంటి దాంట్లో అడుగుతలేరు. రైట్, ఓకే. కేసీఆర్ ను తారీఫ్ చేస్తున్నావు. ఒకటే రోజులో చేసింది సార్ 2014 సింగిల్ డే. దాన్ని 1930 ఎప్పుడో జరిగింది స్వాతంత్రం రాకుండా, అంతే కదా. 1947 కదా మనకు స్వాతంత్రం వచ్చింది. 30 ఎప్పుడో జరిగిందట బ్రిటిష్ పీరియడ్ లో. ఇప్పుడు మొన్న 2014 జరిగింది. ఓన్లీ 1 డే. ఇది 50 రోజులు. దీన్ని తప్పనెట్టు రైట్. ఒకటండి, తీన్మార్ మల్లన్న గారు ఏదైతే కాస్ట్ తీసుకున్నాడో ఎక్సలెంట్ కాస్ట్ 53 ప్లస్ 25 75 సంవత్సరాల నుంచి ఈ రెండు రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చిన కాల నుంచి బలైన వర్గాలకు ప్రాతినిధ్యం రాలేదు. బ్రాహ్మణుడు, వైశ్యుడు, రెడ్డియుడు, వెల్మాయుడు, కమాయుడు, బట్ రాలే. ఒక దళితుడు 60 నుంచి 62 వరకు, దామోదరం నుంచి 20 మాత్రమే. ఓకే, కానీ క్రెడిబిలిటీ లేదు అతనికి. ఎందుకు లేదు అంటే అతను ఎన్ని పార్టీలు మారిండో కాంగ్రెస్ బీఫామ్ మీద లోకల్ ఎమ్మెల్సీ కొట్లాడాడు, ఓడిపోయింది. బై ఎలక్షన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నామినేషన్ వేసి 1000 రూపాయలు వచ్చినాయి. అప్పుడు కూడా 1000 హుజూర్ నగర్ పద్మావతి. తర్వాత ఏదైతుందో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ చేసిండు. ఓ పార్టీ రిజిస్టర్ చేస్తాడు, 722 అన్నాడు, ఏదైతుందో రికాల్ అన్నాడు. సార్ నేను అడుగుతుంది ఇలా రికాల్ అంటున్నాడు. ఆయన రికాల్ పట్టభద్రులు చేయాలండి. ఎందుకైంది 1 year అవుతుంది కదా, దాదాపు 1 year వచ్చింది కదా. ఏ ఒక్క సంఘటన ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికి కానీ, కౌన్సిల్ లో కానీ, ఏ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ, ఆయన రివ్యూలో కానీ, ఆయన ఇంటర్వ్యూలలో కానీ ఎక్కడన్నా పట్టభద్రుల గురించి మాట్లాడిందంటే అన్యాయం జరుగుతుందనేది యువకులు. నువ్వు ఎన్నికైంది ఏ సీటు, ఎవరిని రిప్రజెంట్ చేసి నీకు హోదా వచ్చింది? ఈ రోజు కాలేజ్ క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేకపోవడానికి ఆయన ఛానల్ లెక్కబడతారు. ఈయన పార్టీ పెట్టక ముందు లోకల్ బాడీ అనేది ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ కొట్టడానికి గెలవక ముందు చెప్తుంది 19,000 నుంచి 21,000 మంది నేను ఫాలో అయినాను. అంతే మార్నింగ్ 8 to 9. నాకెవరో మిత్రుడు పోయారు. అది ఇన్ని టీవీలు పేర్లు చెప్పాడు. ఇవన్నీ కలిపి 20,000 చేస్తలేవు. టాప్ టీవీలు, నేషనల్ లెవెల్ టాప్ అన్న TV9, TV5, సాక్షులు అన్ని కలిపి అన్ని లెక్కేసి పంపాడు. ఒక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు, సీనియర్ మిత్రుడు, ఒకసారి చూడు ప్రకాష్ అన్నాడు.
అప్పటి వరకు చూడలేదు తీర్మానం 18, 19, 21, 22 ఇట్లా అవుతుంది ఆ 1 అవర్ ప్రోగ్రామ్ లైవ్ చూస్తున్నాం. అటువంటిది ఎప్పుడైతే బీజేపీలో చేరిండో ఏదో అరెస్ట్ ఇబ్బంది లేదు. బీజేపీ ఎంతకు వచ్చిండు? 5,000, 6,000 వచ్చిండు. ఎందుకు జాయిన్ అయ్యండి బీజేపీలో అప్పుడు? అది అప్పుడు ఏదో ఇబ్బందులు కేసులు ఉంటే ఒక జాతీయ పార్టీ అండగా ఉండాలని చేరిండు. ఓకే, అంటే అక్కడ ఉండడం గురించి కాదు, బీజేపీలో ఉండడం కోసం కదా, ఉండడం కోసం కాదు. అతని ఈ సర్వే కోసం ఒక పార్టీ అడ్జస్ట్మెంట్ కోసం. ఇండివిజువల్ గా కాంగ్రెస్ నుంచి డిఫరెంట్ కాంగ్రెస్ నాయకుల మీద క్రిటిసైజ్ చేస్తున్నారు. సో దాన్ని అటాక్ చేసినప్పుడు ఏం చేయాలి? అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు బోర్డు ఆటోమేటిక్ గా బీజేపీ షెల్టర్ తీసుకున్నాడు. ఆయన జైలున్నప్పుడే వాళ్ళ వైఫ్ పాపం అమిత్ షాకి లెటర్ కూడా రాసింది కదా, చేశాడు. వాళ్ళ వైఫ్ ఏదో సంథింగ్ చేసింది, ఒకరు మొత్తాన్ని మోటివేట్ చేసింది. బీజేపీ జరిగింది. బీజేపీలో కూడా ఇట్స్ గుడ్. ఆయనకి ఇచ్చే సెక్యూరిటీ ఇచ్చింది కదా, వాళ్ళు నాకు చెప్పింది ఇద్దరు ఉంటే వాళ్ళంటే వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరు కలిపి ఆ పిస్టల్లో ఉండేవాళ్ళు. అంటే అప్పటికప్పుడు బయటపడ్డాడు ఆ ఇష్యూ. తర్వాత నేను రెండు సార్లు ఇంటర్వ్యూకి పోయాను. ఏదంటే పార్టీ పే చేస్తుందని చెప్పి, అంటే ఒక్కొక్కరికి నేను అనుకుంటున్నా దాదాపు ₹1,00,000 పార్టీ పే చేసింది. నాకు చెప్పింది ఆయన చెప్పింది. ఆయన ఎప్పుడు ఉంటే ఏదైతుందో ఉంటే గవర్నమెంట్ లెక్క ఉన్నారు వాళ్ళు అంటే నేను వాళ్ళే పే చేస్తుంది సార్ అని చెప్పింది. ఆయనకి ఏదైతుందో ఏంటి ఆయన తక్కువ అయిపోయింది ఇది, వాళ్ళు ఎంత కవర్ చేస్తే మనం కవర్ చేస్తాం. అది 8-9 పోయింది. ఈ రోజు 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బీసీ నాయకులు లేదు. వచ్చిన రోజు బీసీ అని గంటాపదంగా చెప్తున్నాడు. బీసీ ఛాలెంజ్ చెప్తున్నా బీసీ ముఖ్యమంత్రి, ఆఖరి ముఖ్యమంత్రి. నేను జిమ్మెదారు తీసుకుంటున్నా. ఎవరు జిమ్మెదారు తీసుకుంటున్నా? అఖిలపక్షం మీటింగ్ లో వెళ్ళి రాజేంద్ర మాట్లాడేది, ట్రైనింగ్ ఎవరు మాట్లాడారు అంటే బీజేపీలో ఎవరు జిమ్మెదారు తీసుకుంటాడు, బీఆర్ఎస్ ఎవరు జిమ్మెదారు తీసుకుంటాడు అంటున్నాడు. అదే నువ్వెవరా కాంగ్రెస్ లో జిమ్మెదారు తీసుకుంటానికి? టీడీపీ అయితే డిక్లేర్ చేసింది, బీజేపీ అయితే సామాజిక న్యాయం అన్నది. అంటే గొంతు ఎవరో ఒకళ్ళు అట్లా బీసీలో వాయిస్ వినిపించడం మంచిదే కదా బీసీ సమాజం. నేను అదే చెప్తున్నాను. కాజ్ ఈజ్ ఎక్సలెంట్, 100% కరెక్ట్. బట్ క్రెడిబిలిటీ లేని ఓవరాల్ విశ్లేషణ తీర్మానం వల్ల తీసుకుంటాడు. దానికి తగ్గట్టుగా నిన్న హెలికాప్టర్ పెట్టిన సంతోషం, తాజ్ హోటల్ పెట్టడానికి సంతోషం, ఇందిరాగాంధీ ప్రధాని దిగిపోయిన తర్వాత మీకు తెలుసు అసలు ఆ హెలికాప్టర్ ఎవరు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు 24 గంటలు క్యాంపెయిన్ చేసింది. రామారావు గారు అగ్రూప కోటీశ్వరుడు, డబ్బులు పుష్కలంగా ఉండే అతనికి, చందా ఇచ్చేవారు ఉండే. మొత్తం ప్రచారం మీద 24 గంటలు పార్టీ పెట్టిన తర్వాత ఏంటంటే యూ షుడ్ బి ద సింపుల్ హైప్ ఏదైతుందో, ఛాయ్ అని అడిగి, చందాలు అడిగి, ₹2 అడిగి, నువ్వేదో సింపుల్ లివింగ్ చేసి ఇవాళ 3 కార్లు పెద్ద ఫార్చ్యూన్ లా దానిపై రేంజ్ రోవర్ పెట్టి మీద చేస్తున్నావు. నేను దారి చేస్తున్నావు చూడు హెలికాప్టర్. ఒక ఇంటర్వ్యూ సార్ నేను పంపాను, మంచి లీడింగ్ ఛానల్, లీడింగ్ జర్నలిస్ట్ 20 ఏళ్ళకెళ్ళి పనిచేస్తుంది. దాంట్లో ఏం చెప్తున్నాను సార్ అది పంపించింది, క్లిప్ చేసిన చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి అంటే ఆయనది. ఈ రోజు చీఫ్ మినిస్టర్ నేను ప్రధానమంత్రి కూడా నేను ఆస్పిరెంట్ కావచ్చు అనే పద్ధతులు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రేవంత్ తర్వాత తానే సీఎం క్యాండిడేటా, బీసీ సీఎం క్యాండిడేట్ గా? అంతే కదా. ఇప్పుడు బీసీలు ఎవరు అవుతారంటే ఆయనే ప్రొజెక్ట్ అవుతుంది కదా. మన ముఖ్యమంత్రిని నరసింహులు గారు చెప్పింది కదా, తప్పులేదన్నా, అంబిషన్ ఉండడం తప్పులేదు. కానీ అతని కొరత వద్ద ఈ రోజు 90% బీసీఎస్సీ మైనార్టీ ఏదైతే అంటున్నావో 56% ఓన్లీ బీసీ ఉన్నారు, ముస్లిం దూరేతులు అంటారు, 60% వరకు ఉన్నారంటే నీ ఇంత ప్రచారం చేస్తున్నావు, ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నావు, ఇంత పెద్ద మీటింగ్ పెట్టినావు, గంటాపరంగా చెప్తున్నావు, ఛాలెంజ్ చెప్తున్నా అంటున్నావు. ఈ రోజు నీ వ్యూస్ ఎంతనే 4,500, 5,000, 6,000 క్రాస్ అయితే తెలుస్తారు. నేను ఎవ్రీడే వర్క్ చేస్తున్నా. అంటే వీడియోస్ చూస్తున్నారేమో, లైవ్ చూడకపోతే వీడియోలకి వస్తున్నాయి. వీడియోలు 100 కదా సార్, 100 క్లిప్పింగ్స్ పెడితే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడండి 100. ఏదైతే కొన్ని బైట్స్ వల్ల 5 నిమిషాలు 10 నిమిషాలు 100, 224 గంటలు 100, 200 వేయిపోతుంది సార్. నేను తొట్టిగాను, 6 నెలలు లేదు, తాడు లేదు, బొగ్గులం లేదు. నాది ఎంతమంది ఎన్ని లక్షలు పోతుంది ఫేస్బుక్ లో. మీ దాంట్లో ఎంత పోయింది? ఆల్ ఇండియా ట్రెండింగ్ మీ దాంట్లో 4 సార్లు అయింది. 116, ఒకసారి 17, ఒకసారి 19, ఒకసారి 26, 4 times ఆల్ ఇండియా ట్రెండింగ్ అయింది. ఆల్ ఇండియా ట్రెండింగ్ అయింది మీ దాంట్లో. కరెక్ట్. ఒక వీడియో లోకేష్ కి 9 లక్షల మీ దాంట్లో పోతే ఫేస్బుక్ లో 19, 28 లక్షలు పోయింది మీ దాంట్లో. 28 lakhs పోయింది. తో నేను రాజకీయాలకు అతీతము, నీతి నిజాయితీగా ఎవరికి ఫార్వర్డ్ గా మాట్లాడతలేదు పోతుంది. ఇంతకాలం నిన్ను ఆదరించింది, నిన్ను చూసింది ఓన్లీ ఒక విశ్లేషకులకు, ఒక ఫైటర్ గా, ఒక నిజాయితీ బంధువుగా చూశాను.
ఇప్పుడు నువ్వు స్వార్థపరమైన పార్టీ మారి స్వార్థం కోసం బీసీ నినాదం చేస్తున్నావు. నీ వెంబడి ఎవరు రావడానికి తయారు లేరు. ప్రజలు కూడా నిన్ను ఆశించలేరు. నువ్వు పోల్ పెడతావు కదా, పోల్ చెప్తావు కదా, ఇంత పర్సెంటేజ్ ఎంత పర్సెంట్ నీది చూసుకో అన్న. తీర్మానం వలన ఇది టీవీ చూడు, నీకు నేను పంపిస్తా రేపు. నేను ఇదివరకు కూడా పంపించినా, నాకు ఫోన్ చేస్తే నువ్వు మెసేజ్ పెట్టానా, నాకు పేరుండే, మళ్ళీ నాకు కాల్ చేయలేదు. ఆయన మీద ఒక క్రిటిక్ చేశాడు, ఒక డైల్ చేస్తే బాగా అయిపోయింది. పొద్దున ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను బాత్రూమ్ ఉంటాను, ఫ్రాక్చర్ అయినా బెడ్ మీద ఉంటే ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ చూపెడుతుంది మెసేజ్. ఎనీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ బ్యాక్ పెయిన్ అండ్ ఆన్ బెడ్, ప్లీజ్ మెసేజ్ మీ, ఐ విల్ గివ్ ద ఆన్సర్. సరే, వాళ్ళ తర్వాత నేను అతని కాజ్కి ఏదైతుందో 100% జెన్యూన్ కాజ్. అంటే మీరు తప్పు మనిషి, క్రెడిబిలిటీ లేని మనిషి తీసుకున్నాడు. దీంతో బీసీ సమాజానికి, సామాజిక న్యాయానికి నష్టం అవుతుంది. ఇక ఆయన ఎత్తేసుకున్నాడు. కృష్ణ ఏం చేసిండు, ఇంతకాలం ఇంపార్షియల్ గా ఉంది, ఏ పార్టీకి సంబంధం. వైఎస్ఆర్పీలో పోయిన తర్వాత రాజ్యసభ అయిపోయాడు. ఒక పార్టీ లైన్ లో ఉండి నేను ఇది మాట్లాడితే బాగుండదని బయటకు వచ్చిండు. వచ్చి ఏం చేసిండు, మళ్ళీ బీజేపీ ట్రాప్ లో పడ్డాడు. అందుకోసం ఆయన ఏది మాట్లాడినా కూడా ఇంతకాలం ఆయన స్టూడెంట్స్, స్కాలర్షిప్స్, సీట్లు, ఉద్యోగాల గురించే మాట్లాడాడు, రాజ్యాధికారం గురించి మాట్లాడాడు. తో ఆయన ఇప్పుడు బీజేపీ ఉన్నాడు కనుక బీజేపీ లైన్ లో ఆయన కూడా ఏజ్ అయిపోయింది, అంటే ఎగ్జాస్ట్ అయిపోయాడు. బాగా పోరాటం చేసిన నాకు మంచి మిత్రుడు. తో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ ఇష్యూ, ఈ కాజ్ ఏదైతుందో ఒక స్వార్థపరం చేతిలో, ఓవర్ అంబిషన్ చేతిలో, క్రెడిబిలిటీ లేదు. ఏం లాంగ్వేజ్ సార్ అది? ఒక ఎడ్యుకేటెడ్, ఒక టీవీ నడుపుతా ఉన్నాం, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, లాంగ్వేజ్ సార్ 1000 మంది పోస్టులు పెడతారు సార్. నేనైతే చూడాలని మీకు తెలుసు ఎంత వరగలు పెడతారు. ఎప్పుడు దాని గురించి ఆలోచించాను. ఎవరో ఒకరు పెట్టారు, మిడిమిడి జ్ఞానంతో, కులాభిమానంతో పెట్టింది. దాన్ని పెట్టుకొని నువ్వు కమ్యూనిటీని ఏదైతుందో ఆ లాంగ్వేజ్ చూస్తే నేను ఉచ్చరించలేదు సార్. అసలు ఏ చదువుకున్నవాడు, ఏ కొంచెం ఈజ్ ఏ కౌన్సిల్ మెంబర్ సార్, అప్పర్ హౌస్ మెంబర్ ఉంది, ఆ లాంగ్వేజ్ తో మాట్లాడతాడు. ఏం లాంగ్వేజ్ అనేది ఇది? హర్షించారండి. ఈ పద్ధతిలో ఇప్పుడే ఇదే ఉంటే రేపు ఈ ఎమ్మెల్సీకి ఆరుదల వ్యతిరేక పార్టీ ఇస్తే ఏం కావాలి? ఎవరు అతని బీసీ ఈ యొక్క కాజ్ ఏదైతుందో ఈ రోజు ఇంతకాలం ఇంత పెద్ద అంటే వాయిస్, ఒక మీడియా ఉంది, వాయిస్ వచ్చింది, ఎమ్మెల్సీ ఇచ్చింది, ఒక మీటింగ్ పెట్టింది. ఇట్లా మీటింగ్ చాలా మంది పెట్టిండు, జగన్నాథరావు, వెంకటస్వామిలో, అవన్నీ చెప్పదలుచుకోవాలి. పేద స్టోరీ అవుతుంది, 20 గంటల స్టోరీ చేయొచ్చు. అందరూ దుకాణాలు చేసి బంద్ అయిందో అని అన్ని తెలుసు. ఇవాళ సామాజిక ఏమన్నా దాసరి నారాయణరావు పార్టీ పెట్టడం ముందే పోయాడు, శివాజీ గారు చూసినాము, రజనీకాంత్ బ్యాక్ అయిపోయాడు, బ్యాక్ అయిపోయాడు, రాజ్ కుమార్ పెడతాను బ్యాక్ అయిపోయాడు, ప్రణబ్ ముఖర్జీ లెఫ్ట్ పెట్టేదో పార్టీ కథం అయిపోయాడు, తివారీ అయిపోయాడు, ఎంతమంది పోయిందన్నా ఈరోజు. సో అలాగే ఏదైతుందో ఈ కాజ్ ఇస్ గుడ్, బట్ రాని మనిషి చేతిలో పోయి రాబోయే రోజుల్లో ఈ కాజ్ మళ్ళీ ఒక 20-30 ఏళ్ల వరకు ఇంకా ఉంటుంది. అంటే మీరు చెప్తున్నట్టు ఒక మంచి పర్సన్, క్రెడిబిలిటీ ఉన్నాడు, క్యారెక్టర్ ఉన్నాడు. ఎలాగైతే రాజనారాయణ మన జయప్రకాశ్ నారాయణ ఒక యూనిటీ చేసిండో, అక్కడ తమిళనాడులో పార్టీ పెట్టిండో, అట్లే బాల్ తాసిలో చేసిండో, అట్లే కాశీరామ్ ఏ స్వార్థ లేకుండా ముఖ్యమంత్రి రాగలుగుతుండే కదా ఆయన, కాలే కదా. ఆ ఒక చిత్తశుద్ధితో ఆయన బీసీ కదా. మీరు చెప్తున్న పేర్లు, అటువంటి పేర్లతోటి అటువంటి క్రెడిబిలిటీ తీర్మార్ మల్లన్నకు ఉందని మీరు భావిస్తున్నారా? లేదు కదా. అటువంటి వాళ్ళు ఉంటేనేమో ఇక్కడ కూడా ఇంప్రూవ్ అవుతారు. కానీ ఈ స్టాండ్ ఏదైతుందో ఓవర్ అంబిషియస్, నేనే ముఖ్యమంత్రి కావాలి కాదా, నేను ఒక పార్టీ పెట్టి పార్టీ పెట్టడం కాదు సార్. ఆయనను షోకాజ్ నోటీస్ ఇస్తారు సార్. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారికి నేను అనుకుంటున్నా సెప్టెంబర్ 77 బ్రహ్మానంద రెడ్డి గారిని ఆమె ఓడిపోయిన తర్వాత జనతా ప్రభుత్వం సిద్ధార్థ శంకర్ రాయ్ బ్రహ్మానంద రెడ్డి కాంటెస్ట్ లో బ్రహ్మానంద రెడ్డి సపోర్ట్ చేసి గెలిపించింది ఏఎస్ అధ్యక్షుడిగా. ఒక బీహార్ లో ఆర్జేల మీద వర్షాకాలం ఆగస్ట్ ఆఫ్ 77 అక్కడికి కారు పోదు, ఒక జీప్ పోదు, ట్రైన్ ఫెసిలిటీ లేదు, బస్సు లేదు, ఏరు మీద పోయింది. ఎక్కడైతే ఆర్జేల మీద అత్యాచారం జరుగుతుంది వితౌట్ పార్టీ ఇంటిమేషన్, ఇండివిజువల్ గా ఢిల్లీకి వెళ్ళిపోయింది. దాన్ని పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తర్వాత పార్టీని సస్పెండ్ చేసింది, పార్టీ పెట్టింది. అంటే ఇప్పుడు పార్టీ పెడతారని చెబుతున్నారు కదా తీన్మార్ మల్లన్న, చాలా డబ్బు కావాల్సి ఉంటుంది, జన సమీకరణ చేయాలి, ఇవన్నీ సాధ్యపడుతుందా? వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా లేకపోతే? నాకు ఒక 2 మిత్రులు తారసపడ్డారు. మన ఒక మిత్రుడు ఆయన 3 hours లంచ్ ఇతని ప్రస్తావన తీసుకొచ్చాడు. అతను బలైన పేరేటి
మందకృష్ణ వీళ్ళందరూ కలిస్తే రేపు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే ఆంధ్ర తెలంగాణ రెండు దాంట్లో ఇక్కడ వేరే అదొక థింకింగ్ లో ఆయన ఏ పార్టీ లేడు ఇప్పుడు బట్ ఈజ్ ఏ పొటెన్షియల్ వెరీ పొటెన్షియల్ ఇట్లా చర్చ చేసి ఎట్లా ఉంటుంది కొంత అడిగిన అభిప్రాయం చెప్పిన అది కొన్ని ఓపెన్ అప్ గానే అనుకోండి బట్ ఉన్న సిచ్యువేషన్ లో ర్యాంక్ ట్రాక్ లో తెలంగాణ మాత్రం ర్యాంక్ ట్రాక్ లో పోతుంది తీర్మానం వలన ఎవరికి ఇదే మనిషి కాదు డొనేషన్స్ చందాలు మీటింగ్ ప్రాబ్లం లేదు సార్ ఇలా జాతీయ పార్టీని నడపగలిగే శక్తి తెలంగాణలో ఉంది ఎన్ని వేల కోట్లు వచ్చినాయో మనకు ప్రాక్టికల్ గా బీఆర్ఎస్ చూసినాం ఇలా 1000 కోట్ల పైన వాళ్ళు వేరు తీర్మానం వల్ల ఒక మనిషికి సార్ పార్టీ తీర్మానం వల్ల ఒక ఛానల్ ఉంది అంటే అంత సీన్ ఉందా మెటీరియల్ కలెక్షన్ చేయగలుగుతారు తప్పులు చేస్తున్నారు సార్ ఈ రోజు పాలక పక్షంగా ఉండే మంత్రులే కావచ్చు కొందరు శాసనసభ్యులే కావచ్చు అధికారులే కావచ్చు ఇస్తావా చస్తావా అంటే డాక్యుమెంట్ పెట్టేదంటే డబ్బులు ఇస్తారు కోర్టులో కోర్టు ఇస్తారు సార్ అంటే ఏంటది బ్లాక్ మెయిలా అంతే కదా పార్టీ పెట్టినోడు బ్లాక్ మెయిల్ కాకపోతే పార్టీలకు ఎక్కిస్తారు సార్ పవర్ పార్టీ అనుకో పవర్ అనుకో అయిపోతారు పవర్ లేడానికి నాకు అసెంబ్లీలో మాట్లాడదు సార్ నేను ప్రజా జీవితంలో ఉన్నాను అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తానని క్వశ్చన్ రాసి చూపెట్టి డబ్బులు వసూలు చేసుకుని డ్రాప్ తీసుకున్నారు రాష్ట్రాలు ఏరుతున్నారు వాళ్ళు పేరు చెప్పదలుచుకోవాలి ఇవన్నీ చూసిన సార్ నేను ఎమ్మెల్యే కోర్సులో 70 నుంచున్నా స్టేట్మెంట్ డ్రాప్ అయితే డాక్యుమెంట్ స్టేట్మెంట్ డ్రాప్ అయితే ఒక హైలైట్ అంటే నేను అడుగుతుంది తీర్మానం వల్ల గురించి అడుగుతుంటే మీరు అది చెప్తున్నారు అంటే దీనికి దానికి లింక్ డబ్బులు కలెక్ట్ చేసుకోగలుగుతారు అలా చేస్తాడు ప్రాబ్లమే లేదు ఆఫీస్ రన్ కావడానికి ఈ రోజు సార్ రాజకీయాలే వ్యాపారం అయిపోయింది రాజకీయాల్లో ఏదో ఒక విజిటింగ్ కార్డు కావాలి ఉంటే నడపచ్చు కదా కారు జెండా అంటే మీరు చెప్తుంది తీర్మానం వల్ల పూర్తిగా బ్లాక్ మెయిలర్ అంతే పార్టీ నడపాలంటే బ్లాక్ మెయిల్ చేస్తారు సార్ అంతే సార్ తప్పదు సార్ ఏ పార్టీ ఈ తీర్మానం ఎవరైనా అంతే ఎందుకు ఇస్తారు లేకపోతే ఎక్స్పోజ్ చేస్తారు ఇక్కడ ఉండే స్టాండర్డ్స్ ఇక్కడ ఉండే క్రీము సార్ దేంట్లో సక్రమం ఉంటుంది సార్ ఎవరు ట్యాక్స్ కడుతుంది సార్ కరెక్ట్ గా గ్రామాల్లో సార్ ఆల్కహాల్ చాలా అది ఆల్కహాల్ బ్యాలెన్స్ వస్తుంది కొంతమంది నాలుగు వాడు అనుకోండి చాలా ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం ఎదురు సాచెట్ పాకెట్ తీసుకుంటే 100 రూపాయలు 10 పాకెట్ వస్తుంది మనమే సారా తీసుకొచ్చి మిషన్ పెట్టి పాకెట్ చేసి ఇందిరాగాంధీ రెడ్డి దేవేంద్ర గౌడ్ గారు బతుకున్నారు చేసింది కదా పట్టించిన కదా నేను అయితే మనకు 30 రూపాయలకే పడతాయి 10 పాకెట్ 70 రూపాయలు పడతాయి నేను రాత్రి 10 మంది తోటి కాపులో ఉంటే ఏదైతుందో గత బజారుగా పట్టుకుంటుంది వాడు డబ్బులు ఇస్తారా లేదా అంతా జీవో అంటే గోవిందప్రకాష్ గారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోమటిరెడ్డి గారిని వీళ్ళని ఇది వరకు టార్గెట్ చేసేవాడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు డైరెక్టర్ రేవంత్ రెడ్డి మీద కూడా పడ్డాడు ఎందుకు రేవంత్ రెడ్డి బానే ఉండే కదా సఖ్యతగా రేవంత్ రెడ్డి అనే వద్దరు ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తేనే పాపులేట్ వస్తుంది సార్ రేవంత్ రెడ్డి గారిని ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తర్వాత ఇంకోటి ఆడంటున్నాడు కదా అంతే కదా ఇంకా దాని అర్థం అదే కదా బట్ ఇంకా వ్యక్తిగతంగా నేనైతే విమర్శించడానికి పోయే గతంలో పోయాడు రేవంత్ రెడ్డి గారితో అతని సఖ్యత ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మీద మందు పాటించిందని ఎయిర్పోర్ట్ లో వెళ్తే ఇవన్నీ చూసినాము ఎలక్షన్స్ ముందర రేవంత్ రెడ్డి గారిని తిట్టివి కూడా వీడియోలు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి పార్టీ రన్ చేయగలుగుతాడు ఎలక్షన్ వచ్చే వరకు డిఫరెంట్ కానీ ఒక పార్టీ అయితే రన్ చేస్తాడు కదా ఎవరైనా పెట్టుకోవచ్చు కదా పార్టీ పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు ఆఫీస్ రన్ చేయడం ఇబ్బంది కాదు ఇప్పుడు ఆయన తోచిన సాయం ఇప్పటి వరకు నేను అనుకుంటున్నా ఆయన ఇచ్చిన సాయాన్ని కోట్లలో వెళ్ళిపోయింది ఒక కాల్ చేస్తే ఫోన్ మీద కాల్ చేస్తే డబ్బులు అయితే పడుతున్నాయి కదా నేను చెప్తున్నా సార్ నిజాయితీగా నేను అడిగాను ఎంక్వైరీ చేశాను ఆయన స్టూడియోకి 4 సార్లు పోయాను 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను అన్నమాట బట్ పేమెంట్ మాత్రం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ గా థర్డ్ గా డేట్ చెప్పాడు టెన్షన్ గా ఉన్న అన్న అందరూ నన్ను వాళ్ళని మంచి చూసుకోవాలంటే పేమెంట్ ప్లాన్గా దేనికైనా ముందుకొచ్చి అతను కాల్ చేస్తే ఆటోమేటిక్ గా వైట్ మనీ అమౌంట్ పడుతుంది కదా సార్ ఫోన్ పే చేయమంటే చేస్తుంది కదా లేకుంటే కోట్ల రూపాయలు సాయం చేసి పార్టీ పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు నడపడం మీటింగ్లకు స్పాన్సర్ దొరుకుతారు అంత ఇవాళ రియల్ ఎస్టేట్ డబ్బులు రాజకీయాలు వస్తేనే మనకు షెల్టర్ ఉంటుందనే భావన ఉంది బీసీలో చైతన్యం వచ్చింది
ఎస్సీ ఎస్టీలో మైనార్టీలో వచ్చింది. అతనికి ఏదైతుందో రాజకీయాలు రావాలంటే ఒక మీటింగ్ పెట్టారంటే 50 లక్షల కోట్లు 45 కలిసి పెడతారు. ప్రతి జిల్లాలో ప్రతి టౌన్ లో పెట్టగలుగుతారు. దాంట్లో ఏమాత్రం మనకి పార్టీ పెట్టడం ఖాయము. పార్టీ నుంచి అతన్ని బహిష్కరణ చేయడం ఖాయం. ఎప్పుడు ఉండొచ్చు, కొద్దిగా ఆలస్యం చేస్తారా లేకపోతే జస్ట్ ఎక్కువ టైం టైం ఇస్తే ఏమవుతుందంటే ఇంకా పాపులారిటీ పెంచుకుంటారు. కాంగ్రెస్ భయపడుతుంది. షోకాస్ నోటీస్ ఇస్తారు, 12 జవాబు ఇవ్వాలి. షోకాస్ నోటీస్ తర్వాత సాటిస్ఫై కలిపితే దే విల్ సస్పెండ్ బై సస్పెండ్ తర్వాత ఎక్స్పెల్ జనరల్ ఏమంటుంటే నేను హౌస్ లో వ్యతిరేకం చేస్తలేదు కదా, రాహుల్ గాంధీ చెప్పింది చెప్తాను. కానీ నువ్వు పార్టీ ఫోరంలో చెప్పొచ్చు, అవుట్ ఆఫ్ లో కూడా నువ్వు ప్రశ్నించవచ్చు. కానీ నువ్వు కొన్ని సంఘాలతో పోయి గవర్నర్ దగ్గర పోతున్నావు. నువ్వు ఇండివిజువల్ గా మీటింగ్ పిలిచి వివిధ పార్టీలు పిలుస్తున్నావు. పార్టీలే ఓటింగ్ విప్పు ఒక విప్పుకి పార్టీ విప్పిస్తేనే పాటించాలని కాదు. అవుట్ ఆఫ్ ద హౌస్ కూడా ఈ డిఫెక్షన్ బిల్లులో యాంటీ పార్టీ యాక్టివిటీ ఇతర పార్టీలతో కలిసి పార్టీని డ్యామేజ్ చేసినప్పుడు విప్పు స్పీకర్ కంటే ఇప్పుడు చైర్మన్ కౌన్సిల్ కనుక చైర్మన్ ఇస్తే డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ ఇతన్ని డిస్క్వాలిఫై చేయమని కాంగ్రెస్ విప్పు చైర్మన్ కు కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి ఇవ్వదు. డిస్క్వాలిఫై చేస్తే సింపతి ఎక్కువ వస్తుంది. డిస్క్వాలిఫై చేస్తే ఇతనికి పాపులారిటీ ఎక్కువ వస్తుంది. డిస్క్వాలిఫై చేయమని ఇయర్ సస్పెండ్ నోటీస్, ఇది నోటీస్ తర్వాత సస్పెండ్ 12 తర్వాత 13, 14 నేను డేట్ తీసుకుంటాను అనుకోండి. 15, 3 రోజులు ఛాన్స్ ఇస్తారు. 15 తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత సాటిస్ఫై అయిపోతే నేను సస్పెండ్ దెన్ ఎక్స్పెల్ 6 ఏళ్ళు ఎక్స్పెల్ చేస్తారు. అప్పుడు ఫ్రీ బర్డ్ అవుతాడు ఎమ్మెల్సీ గారు. ఫ్రీ బర్డ్ అతను డిస్క్వాలిఫై కింద రాడు పార్టీ చేస్తే. కానీ పార్టీ ఏదైతుంది ఇప్పుడు చేసేదాని కింద అతను ఎస్టాబ్లిష్ అయింది. రాజ్భవన్ కూడా కానీ మీటింగ్ కానీ ప్రతిపక్షాలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం కానీ రాజ్భవన్ కానీ నిన్న మీటింగ్ కానీ డెఫినెట్ గా యాంటీ పార్టీ కిందనే వస్తుంది. అవుట్ ఆఫ్ హౌస్ కూడా. కానీ వాళ్ళు డిస్క్వాలిఫై చేయమనే అవకాశం లేదు. ఎందుకంటే సింపతి ఇస్తుంది. సింపతి రావాలంటే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారు. ఈజ్ రెడీ టు ఫార్మ్ ద పార్టీ. ఖచ్చితంగా తీర్మానం పార్టీ పెడతాడు. దానికి ఎవరో ఒక ఆయనకి ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ అనేది దాంట్లో ఏమాత్రం అమ్మాలి 100%. గతంలో నేను చాలా చెప్పాను. పార్టీ పెడతాడు, పార్టీ నుంచి ఎక్స్పైర్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. మన దాంట్లో అవకాశం రాదని చెప్పారు. గతంలో మనం రాజేందర్ మాట్లాడుతున్నాం 2-3 ఏళ్ళు. అయితే ఆయన పార్టీలోకి వెళ్తారు లేకపోతే వెళ్ళిపోతారు. 2011 మనం చెప్పారు బీజేపీ, శివసేన అండ్ తెలుగుదేశం కలుస్తాయి. లోకేష్ కలిసినప్పుడు మీరు 2011 నవంబర్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు ద స్వీప్ చేస్తారు తెలుగుదేశం అని చెప్పారు. అంటే ఓవరాల్ గా సొంత నిర్ణయమా లేకపోతే వెనకాల ఇంకా బీఆర్ఎస్ గానీ అతని ఓన్ అంబిషియస్. అతనికి నేను ఒక శక్తి కావాలా, వీళ్ళ తరఫున ప్రశ్నించాలా. ఛానల్ తోటి అతనికి వచ్చింది పాపులారిటీ. బట్ ఆయన ఛానల్ ఆయన చూసుకోవాలి. దాంట్లో ఈ టెక్నాలజీలో నాకంటే 100 ఆయన పర్ఫెక్ట్. ఆయన ఆకాశం లేదు భూమి. దాన్ని బేరో చేసుకుంటే ఆయనకు ఎంతో పాపులారిటీ ఉందని తెలుస్తుంది. 6,000 మంది ఇంత హాట్, ఇంత అటాక్ నువ్వు బీజీ సామ్రాజ్యం రాసుకో అంటుంటే ఎంతమంది చూస్తుంది మీది? ఎంతమంది క్యూరియాసిటీ ఉండాలి నీ దానికోసం? నీ పబ్లిక్ మీటింగ్ అయితే నీ లైవ్ లో ఎంతమంది చూడాలి? 40,000 మంది చూడాలి కదా. 20,000 చూస్తున్నట్టు ఆ మీటింగ్ నీ స్పీచ్ ను ఎంతమంది చూసారు? ఆ వివరాలు తెలుసుకోవాలి. 100లో తీయాలి. రికార్డులే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఏదో మనం ఏదో ప్రింట్ చేశారు కాదు. అన్ని వేల షెడ్యూల్ కనిపిస్తున్నాయి. కనుక అతను కాజ్ ఈజ్ వెరీ గుడ్. కాదు తప్పు మనిషి చేతిలో పోయింది. అతను అడిగే కానీ అతనికి క్రెడిబిలిటీ లేదు. వాళ్ళు పార్టీలు మారిండు. లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవరు అందిస్తారు అంటే నాకైతే ఇప్పటి వరకు ఆయన బ్లాక్ మెయిల్ చేసినట్టు కనిపించారు. బట్ అందరిలో ఆయనతో పనిచేసిన వాళ్ళు మిత్రులు నాతో కూడా చాలా మంది మాట్లాడారు. అన్నా నువ్వు తప్ప అభిప్రాయం అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్తే నాకు చాలా మంది ఫోన్ చేశారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు. బ్రదర్ మీతో ఆర్గ్యుమెంట్ చేయండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి. నా ఒపీనియన్ నాకు ఎంతవరకు అయితే నాకు క్లారిటీ రాదు. నేను ఇంకోరి అభిప్రాయం నేను చెప్పను. అదే వాలంటీర్గా ఆయన ఫోన్ల మీద లక్షల రూపాయలు వస్తుంటారు. తప్పు అంటే ఎట్లా? తప్పు కదా. ఆయన దగ్గరికి 100,000 మంది వస్తుంది కదా. ఆయన మన ఉప్పల్ దగ్గర స్టూడియో కొన్ని 100 మంది ఉంటారు సార్. రోజు ఆయన చర్చ అయిన తర్వాత ఫోన్ చేసి సాల్వ్ చేస్తూ ఉంటాడు. కానీ రాంగ్ ట్రాక్ లో ఏదైతుందో రాంగ్ మనిషి. అతనికి ఓవర్ అంబిషియస్ ఉంది. పార్టీ పెట్టడం కానీ
సక్సెస్ అవుతారు కాదనేది పక్కన పెట్టాడు. ట్రాక్ రాంగ్ ట్రాక్ అంటారు. రాంగ్ కాజ్ ఈజ్ గుడ్, 100% జెన్యూన్, బట్ అతను దీన్ని ట్యాకిల్ చేయలేడు, దీన్ని పికప్ చేయలేడు. హేమా హ్యాండిల్ అది పేరు. ఈ ఒక సామాజిక న్యాయం అనేది అవుతుందో, మళ్ళీ ఒక 40-50 ఏళ్ళు ఈయన వల్ల ఏదైతుందో, ఈయన ఫెయిల్ అయింది అనుకోండి, ఈయన రిజల్ట్ రాలేదనుకోండి, అల్టిమేట్ ఎవరు నష్టపోయేది? ఇలా కాపు నాయకులు మీరే కదా సార్, మీరు సాక్షి. చిరంజీవి వల్ల మేము ఒక 30-40 ఏళ్ళు వెనుకబడ్డామని చెప్పారు కదా, కాకపోతే మేము నష్టపోయినాం మేము అని చెప్పారు కదా, ఓపెన్ గా చెప్పింది కదా, నిజం జరిగింది కూడా కదా, మేము ఫాలో అయినందుకు మేము నష్టపోయినాం, సమాజంలో నష్టపోయినాము, రాజకీయంగా నష్టపోయినాము చెప్పారు. రేపు ఈ సామాజిక న్యాయం అనేది అతని చేతిలో నష్టపోతుంది. అంటే చిరంజీవితో అతను ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని నిస్వార్థంగా నిజంగానే అతనికి బీసీ రాజ్యాధికారం కావాలంటే నాకేం అధికారం వద్దు, నేను నికాసు నా ప్రాపర్టీని కూడా గవర్నమెంట్ కు ఇచ్చింది కదా, దేశంలో ఎవడియాలి. రికాల్ అనేది దేశంలో కాదు, ఏదో 1-2 దేశాలు ఉండొచ్చు, అది ఇంపాసిబుల్, అవన్నీ మర్చిపోయింది. నిజంగానే అంటే లైక్ జయప్రకాష్ నారాయణ, లైక్ బాల్దాసి, లైక్ అక్కడ పెరుందర తమిళనాడు పెట్టింది కదా, ఆ విధంగా ప్రవర్తిస్తే డెఫినెట్ గా అతను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చి నేను రాజకీయాలకు అవసరం లేదు, నేను బీసీ రాజ్యాధికారం కోసము 53+20 ఈ 70 సంవత్సరాల నుంచి ఈ వర్గాలు నష్టపోయి దీనికోసం ఈ రాజ్యాధికారం దీన్ని తేవడానికి కోసం నేను కృషి చేస్తా అంటే చరిత్రలో నిలిచిపోతాను. కానీ నేను ఎమ్మెల్సీ ఉంటా, నేనే రేపు ఏదైతుందో ప్రెసిడెంట్ అవుతా అంటే మాత్రం సక్సెస్ కాదు. నిజంగానే అతనికి వాళ్ళకు రాజ్యాధికారం కావాలంటే, నిజంగానే ఆ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో అతను పనిచేస్తే దేర్ ఈజ్ ఏ ఫైట్ అండ్ సక్సెస్ అవుతాడు. అతను నాయకత్వం వహిస్తే మాత్రం సక్సెస్ కాదు. అది అతని టీవీలో చూసుకోవాలి. అతని గతంలో ఎంత మంది చూశారు, అవి చూడమనండి ఇవి చూడమండి అదే తెలుసు. ఆయన ప్రజలు ఎంత ఆదరిస్తారో అతని టీవీనే వేరే చూసుకోవాలి. అతని చేర్చే ఇంకెవరు దానికి అవసరం లేదు, ఏ బ్యాలెట్ అవసరం లేదు, ఏ పోల్ అవసరం లేదు.